హలో, నేను అంకినేడిని. మన స్పెషల్ సరుకుతో ఉన్న ట్రాలర్ ఎక్కడ కనిపించడం లేదు. ఏమైంది? ఎంత దూరంలో ఉంది? మీ ఒడ్డుకు 2 మైళ్ళ దూరంలో ఉన్నాం సార్. హాఫ్ అన్ అవర్లో అక్కడ చేరుకుంటాం. ఆల్రైట్ సార్. లిసన్ సార్, ఆయుధాలతో ఉన్న మన ట్రాలర్ కాసేపట్లో వస్తుంది. వాటిని మన స్థావరానికి చేర్చడానికి వ్యాన్స్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. కమాన్ ఫాస్ట్. పీటర్, వాట్స్ హ్యాపెనింగ్? అరగంట దాటింది. కనుచూపు మేరలో ట్రాలర్ జాడలేదు. ఏమైంది? ఏమైందో చెబితే తట్టుకునే శక్తి నీకుందా అంకినీడు? ఎవరు నువ్వు? దేశాన్ని అల్లకల్లోలం చేయటానికి విదేశాల నుంచి ఆయుధాలు తెప్పిస్తున్న నిన్ను, నీ గ్యాంగ్ ని సర్వనాశనం చేయబోతున్న అర్జున్ని. మారణాయుధాలతో వచ్చిన నీ ట్రాలర్ మాయమైంది. ప్రస్తుతం నా చేతుల్లో ఉంది. ఏమి నువ్వు అనేది? దమ్ముంటే దాన్ని దక్కించుకో. హలో, ఫణిభూషణ్ రావు, అర్జెంటుగా మన వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా. వెరీ అర్జెంట్. ఏంటండి ఇది? ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఇంత కంగారా? ఆ బుర్ర తక్కువ పని అంటే కాదు. అరే, పిచ్చేశ్వరరావు ఒకడు ఉన్నాడు. ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకుని వచ్చేస్తాను తెలుసు కదా. మరి అర్జునుడు గారు కనపడగానే ఓ ఫోన్ కొడితే పోలా? అది కాదురా తమ్ముడు, వాడు కనిపించిన వెంటనే చంపెడసాల్సింది. నో, వీఆర్ ఆల్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. వాడు చాలా తెలివైనవాడు. నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడో దాచి నాకు కనిపించాడు. డాడీ, డాడీ, శిల్ప, అమ్మ శిల్ప. డాడీ, డాడీ, మీకోసం ఎంత బెగ్గ పెట్టుకున్నారో తెలుసా? నేను ప్రాణాలతో చూస్తాననుకోలేదు. నీకేం కాలేదు కదమ్మా? చంపేసేవాడు డాడీ, కానీ వంశీ కాపాడాడు. కాపాడికేం చేయను? మీరేమో మా వెనక ఆ సన్నాసిని పంపారు. నేను పంపానా? నో. అదేనండి, వంశీ చిన్నాడు వాళ్ళ కాపలాగా ఉండి సమయం చూసి వేసే అన్నారంట కదా. నేను అలా అనలేదే. బా, మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన పండుగ అర్జున్ వేసేయాలి కదా. వేసేయాలి. కాకపోతే మీరు చెప్పిన టైం బ్యాడ్ అనుకుంటాను. అర్జున్ ఆడిని వేసాడు. పోయాడా? మామూలుగా పోయాడేంటి, పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొచ్చాడు. పరా 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 అని. అలా కూడా కొస్తారా బాబు? నువ్వుండే మమ్మల్ని వదిలేడేంటి? వెంటబడ్డాడు, తప్పించుకున్నాం. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను. ఇక నేను వస్తాను. వంశీ, 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 వెళ్ళొద్దు, వంశీ, వెళ్ళొద్దు. వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు? మా సార్ ఏం చెప్పారు? నా కూతురు కాపాడు తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా? మాట మీద నిలబడే చేద్దాం, కానీ ఇప్పుడు మంచి రోజు కాదని. వా, ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా? మీరు నా కాళ్ళ తొక్కేయడం. అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్ లో లేనండి. నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు. మరి ఏం కావాలి బాబు? పగ, అర్జున్ మీద పగ. అర్జున్ మీద నీకు పగ ఏంటి బాబు? చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్నని చంపేశాడు. అంటే ఫారెస్ట్ గార్డు కొండకి పుట్టినవా? ఏకైక కొడుకుని, అందుకే పగ. వద్దు వంశీ, ఈ పగలు పట్టాలు మనకెందుకు? చక్కగా నన్ను పెళ్లి చేసుకో. శిల్ప, మీరు ఉన్నారు సార్. అమ్మాయి గారు చెప్పింది కరెక్ట్ బాబు. చలిమేసం వేసుకుని అమ్మాయి గారితో గిలిగిందులు పెట్టుకునే టైంలో పగలు ప్రత్యేకాలంటాడు. నువ్వు కాసేపు మోస్తావా బాబు? నువ్వు ఏకైక కొడుకువి, నీది ఏకైక పగ. నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో. కరెక్ట్. ఇదిగో, నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడను. నీతో దోస్తే కట్. బాయ్. బాబు, అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోయిందయ్యా. ఆవిడికి ప్రేమ కావాలి, నాకు పగ కావాలి. వస్తా. డాడీ, అర్జున్! మీరెవరు వెళ్ళరు. మిమ్మల్ని వేసేస్తారు. అతనికి నేనే ఎక్కడ నా పగ తీర్చుకుంటాను. కాపాడండి డాడీ, కాపాడండి డాడీ, అర్జున్! ఆగు వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు, తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ, దగ్గరికి రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటో నీకు తెలిసేది? అడవిలో దొంగ తీసుకెళ్ళడం అనుకున్నావా? అర్జున్, వదలను అర్జున్, నేను వదలను. ఎంత దెబ్బతీసావరా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ, జాగ్రత్త. డాడీ! ఇక్కడ అన్ని నాశనం చేసేస్తున్నారు. ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగ దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. అబ్బా.
కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదండి బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు, కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్ ఏమిటి చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పాను వెళ్ళి అర్జున్, ప్లీజ్. ఏమండి కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపుది. మంచి తలుపుది భయ్యా. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది అదిగో. డాడీ, అర్జున్ డాడీ, నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ, అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఉండొచ్చు, మీరే చూసుకోండి. అంటే ఏంటి? నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యో భయం, ఆయ్. నువ్వు చూడరా దాంట్లో ఏముండదు. ఏముందండి, గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో, అది తీయద్దు. ఏంటి బాబా అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? నా జీవితంతో ఆడుకున్న మీరంతా ఇది వింటారని నాకు తెలుసు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు. వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు. ముందెవడో వెనకెవడో తేల్చుకోండి. ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డజన్ వస్తుంటాయి. దీనికే భయపడతావా? చదవరా? అవతల అర్జున్ పగబట్టున్నారంటారు. నా పగ ముందు అర్జున్ పగ ఎంత? మీరందరూ వెళ్ళి సీక్రెట్ గా దాక్కోండి. దాక్కోవాల్సిన కర్మ నాకేంటి? ఊరు బయట నా ఫామ్ హౌస్ లో ఉంటా. లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది. వస్తా. అయితే నేను వస్తా. బాబు నువ్వు వెళ్ళిపో. ఇదిగో, అర్జున్ మళ్ళీ వచ్చాడా? ఆహా, కాదు, వంశీ వెళ్ళిపోతున్నాడు. ఆ అర్జున్ వస్తే నన్నెవరు కాపాడతారు? ఇదిగో, బాబు వంశీ. వంశీ, నువ్వు ఆడిపోతాడు వచ్చినా వెళ్ళాకు. వంశీ. నువ్వు ఊరికే ఆడి పిడి. కుదరదండి, నాకు పగ ముఖ్యం. అయ్ బాబోయ్, మళ్ళీ వెళ్ళిపోతాను బాబు. నా మాట విను బాబు, 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 ఇదిగో. సరే ఉంటాను. కేవలం మీకోసం ఉంటాను. థ్యాంక్ యూ వంశీ. ఈ క్లోజం పులుసు వాళ్ళకి చేస్తున్నాను బాబు. ఉళ్ళు మీకెందుకు, మీరు వెళ్ళి తలిమేసం వేసుకోండి బాబు. వెళ్ళండి. కమాన్ వంశీ.